హాయ్ హలో యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమ పరీక్ష ఎపిసోడ్ నెంబర్ 8. మరుసటి రోజు ఉదయం కిటికీ తెరల గుండా సూర్యకిరణాలు రూమ్ లోపలికి పడుతున్నాయి. ఆరాధ్య రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు. తెల్లవారుజామునే లేచి బాలాకు స్పాంజ్ బాత్ చేసి మందులు వేసి వాడిని మళ్ళీ పడుకోబెట్టింది. ఆమె ముఖంలో అలసటతో పాటు రాత్రి జరిగిన సంఘటన తాలూకా సిగ్గు, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరిగ్గా అదే సమయానికి ఆర్య వాష్రూమ్ నుండి ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చాడు. అతను అప్పటికే బ్లూ కలర్ ఫార్మల్ షర్ట్, బ్లాక్ ట్రౌజర్స్ వేసుకొని పక్కా బిజినెస్ మ్యాన్లా తయారయ్యాడు. రాత్రి ఇంటెన్స్గా ప్రవర్తించిన ఆర్యనేనా ఇతను అన్నట్టుగా అతని ముఖంలో మళ్ళీ అదే గంభీరత్వం, కఠినత్వం ఆవరించుకుని ఉన్నాయి. ఆరాధ్య వైపు కనీసం ఒక చూపు కూడా చూడకుండా తను వాచ్ పెట్టుకుంటూ అద్దం ముందు నిలబడ్డాడు. ఆరాధ్య నెమ్మదిగా బెడ్ పక్క నుండి లేచి చేతులు నిలుముకుంటూ అతను వెనుక కొంచెం దూరంగా నిలబడి ఉంది. గొంతు సవరించుకొని రాత్రి ఆర్య చెప్పినట్టు సార్ అని పిలవడానికి మనసును సిద్ధం చేసుకొని మాట్లాడింది. సార్, బాబుకి ఉదయం వేయాల్సిన మెడిసిన్స్ అన్నీ వేసేశాను. వాడిప్పుడే పాలు తాగి పడుకున్నాడు అంది తలదించుకొని. ఆర్య అద్దంలో నుంచి ఆమె వైపు తీక్షణంగా చూశాడు. అతని చూపులో రాత్రి తాలూకా వేడి లేదు, ఏదో ఆరాధ్యకు తెలియని తాలూకు నిశ్శబ్దం మాత్రమే ఉంది. గుడ్, బాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ తన బ్లేజర్ అందుకొని వేసుకున్నాడు. అతను రూమ్ డోర్ వైపు అడుగులు వేస్తుండగా ఆరాధ్య ఒక్క క్షణం ఆగి ధైర్యం తెచ్చుకొని అడిగింది. సార్, మరి నాన్నగారి పరిస్థితి? రంగయ్య బాబాయ్ ఒక్కడే అక్కడ చూసుకుంటున్నాడు. నేను రోజులో ఒక్కసారైనా నాన్నగారిని చూసి రావడానికి. ఆర్య ఒక్కసారిగా ఆగిపోయాడు. గంభీరంగా వెనక్కి తిరిగి ఆమె వైపు అడుగులు వేస్తూ వచ్చాడు. ఆమె ముఖానికి దగ్గరగా వంగి కఠినమైన స్వరంతో, నువ్వెక్కడికి వచ్చింది నీ ఫ్యామిలీని చూసుకోవడానికి కాదు ఆరాధ్య, నా కొడుకును చూసుకోవడానికి. జేబులో రూపాయి లేకపోయినా నీకు డిమాండ్లు ఎక్కువయ్యాయి. బాలా పూర్తిగా కోలుకునే వరకు నువ్వు ఈ ఇల్లు దాటడానికి వీల్లేదు. ఇది నా లాస్ట్ వార్నింగ్ అని తేల్చి చెప్పాడు. ఆరాధ్య కళ్ళల్లో నీళ్లు తిరిగినా గట్టిగా పెదవి కొరుక్కొని ఊరుకుంది. ఆర్య అంతే గంభీరంగా రూమ్ డోర్ నెట్టుకొని బయటకు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిన వైపు చూస్తూ ఆరాధ్య సోఫాలో కూలబడింది. రాత్రి అంత దగ్గరైన మనిషి ఉదయానికి ఇంత పరాయి వాడిలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు అని ఆ మనసు విలువెల్లాడిపోయింది. కింద హాల్లో ఆర్య ఆఫీస్కి బయలుదేరుతుండగా ఒక్కసారిగా మెయిన్ డోర్ దగ్గరే పెద్ద గొడవ వినిపించింది. సెక్యూరిటీ గార్డులు నెట్టుకుంటూ చేతిలో కర్రతో కళ్ళల్లో కసితో జోగినాథ్ లోపలికి దూసుకొని వచ్చాడు. ఎక్కడుందిరా నా పెళ్ళాం? నా ఆరాధ్యను ఏ రూమ్లో దాచావురా ఆర్య అంటూ జోగినాథ్ హాల్లో నిలబడి గట్టిగా అరుస్తూ రచ్చ చేయడం మొదలుపెట్టాడు. జోగినాథ్ అరుపులు వినబడగానే పైనున్న రూమ్లో ఉన్న ఆరాధ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆ గొంతు తన కలలో కూడా వినాలని అనుకుని ఒక నరకం భయంతో వణికిపోతూ చేతులు వణుకుతుండగా రూమ్ డోర్ తీసుకొని పరుగున మెట్ల దగ్గరికి వచ్చి కిందకు చూసింది. కింద హాల్లో జోగినాథ్ కళ్ళల్లో రౌద్రంతో చేతిలో కర్రతో ఊగిపోతున్నాడు. సెక్యూరిటీ గార్డులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నా విదిల్చుకుంటూ ఆర్య వైపు తీసుకొని వెళ్తున్నాడు. ఆర్య మాత్రం నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో ఎలాంటి భయం కానీ కంగారు కానీ లేవు. ఎప్పుడూ ఉండే ఆ గంభీరత్వం ఇంకాస్త ఎక్కువైంది. కోటు జేబుల్లో చేతులు పెట్టుకొని కొండలా నిశ్చలంగా నిలబడి జోగినాథ్ వైపు తీక్షణంగా చూస్తున్నాడు. రే ఆర్య, ఎంత ధైర్యం రా నీకు? పరాయివాడి పెళ్ళాని సమాజ దృష్టిలో నా భార్య అయిన ఆరాధ్యను రాత్రికి రాత్రి నీ కారులో ఎక్కించుకొని తీసుకుని వచ్చి నీ ఇంట్లో దాచిపెట్టుకుంటావా? మర్యాదగా నా పెళ్ళాన్ని నాకు అప్పగించు, లేదంటే ఈ ఇల్లు తగలబెట్టేస్తాను అంటూ జోగినాథ్ కర్రను గాల్లో ఊపుతూ అసభ్యంగా అరిచాడు. అదే సమయానికి గొడవ విని ఆర్య తల్లి కూడా హాల్లోకి వచ్చింది. జోగినాథ్ చూడగానే ఆమె ముఖం అసహ్యంతో ముడుచుకుంది. ఆర్య, ఎవడు వీడు మన ఇంట్లోకి వచ్చి ఇంతలా వాగుతుంటే చూస్తూ ఊరుకుంటావేంటి అని కోపంగా అంది. ఆర్య తన తల్లి వైపు ఒక్క చూపు చూసి నెమ్మదిగా జోగినాథ్ వైపు అడుగులు వేశాడు.
ఆర్య నడుచుకుంటూ వస్తుంటే అతని గంభీరత్వం, ఆ పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్ చూసి జోగినాథ్ అడుగులు ఒక్క క్షణం వెనక్కి పడింది. అయినా సరే తన చేతిలోని కర్రను గట్టిగా పట్టుకొని నిలబడ్డాడు. ఆర్య జోగినాథ్కు సరిగ్గా 2 అడుగుల దూరంలో వచ్చి ఆగాడు. కోటు జేబుల్లోంచి చేతులు బయటకు తీసి తన వాచ్ చూసుకున్నాడు. ఆపై చాలా నిశ్శబ్దంగా, గంభీరంగా, లో టోన్ వాయిస్తో, ఆ వాయిస్ ఉన్న బేస్ హాల్ అంతా రీసౌండ్ వచ్చింది. ఏంట్రా, నా ఇంట్లోకి వచ్చి అరవడానికి నీకెంత ధైర్యం? ధైర్యమా? నా పెళ్ళాన్ని నీ ఇంట్లో ఉంటే నేను కాక ఇంకెవడు వస్తాడురా? 3 ముళ్ళు వేసి దాన్ని నా దాన్ని చేసుకున్నాను. ఆ బంధం ముందు నువ్వెంత, నీ పగెంత అని జోగినాథ్ కాలర్ ఎగరేశాడు. ఆర్య పెదవులపై ఒక కఠినమైన, క్రూరమైన నవ్వు మెరిసింది. అతడు జోగినాథ్ కళ్ళల్లోకి నేరుగా చూస్తూ అంతే గంభీరంగా, 3 ముళ్ళ బంధం గురించి నా దగ్గర మాట్లాడుకు జోగినాథ్. ఆరాధ్య ఇంట్లోకి వచ్చింది నా కొడుకు బాల కోసం. వాడు నా రక్తం, నా వారసుడు. వాడిని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్గా మాత్రమే ఆరాధ్య ఈ ఇంట్లో అడుగుపెట్టింది. ఒక యజమానిగా నా ఇంట్లో పని మనుషులను పెట్టుకునే హక్కు నాకుంది. దానికి నీ 3 ముళ్ళ బంధం అడ్డు రాదు. ఆ మాట పైనున్న మెట్ల మీద నిలబడి వింటున్న ఆరాధ్య గుండెను మరొక్కసారి గాయపరిచింది. జోగినాథ్ ముందు కూడా ఆర్య తనను కేవలం పని మనిషి, కేర్ టేకర్ అని తీసి పారేయడం ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. కానీ జోగినాథ్ అంతటితో వదిలేయలేదు. కేర్ టేకరా? నాకన్నీ తెలుసురా. మొగుడిని వదిలేసి నీతో రాత్రంతా ఇక్కంత గడపడానికి వచ్చింది అలా అని జోగినాథ్ నోరు జారబోయాడు. అంతే. ఆ మాట పూర్తి కాకముందే ఆర్య ముఖంలో గంభీరత్వం కాస్త రౌద్రంగా మారింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆర్య తన బలమైన కుడి చేతితో గాల్లోకి లేపి జోగినాథ్ దవడ పగిలిపోయేలా ఒకే ఒక్క పవర్ఫుల్ పంచ్ ఇచ్చాడు. ఆర్య ఇచ్చిన పవర్ఫుల్ పంచ్కు జోగినాథ్ నోట్లోంచి రక్తం చిమ్మింది. చేతిలో కర్ర కింద పడిపోగా వాడు హాల్లో ఉన్న గాజు సెంటర్ టేబుల్పై బోర్లా పడ్డాడు. ఆ దెబ్బకు టేబుల్ మీదున్న ఫ్లవర్ వాచ్ కింద పడింది, ముక్కలైంది. జోగినాథ్ తన దవడ పట్టుకొని నొప్పితో ములుగుతూ రక్తాన్ని కిందకు ఉమ్మేసి కళ్ళల్లో కసితో ఆర్య వైపు చూశాడు. పైనుంచి చూస్తున్న ఆరాధ్య భయంతో తన నోటిపై చేయి పెట్టుకుంది. ఆర్య కోపం ఏ రేంజ్లో ఉంటుందో ఆమెకు తెలుసు. కానీ జోగినాథ్ నోరు జారినందుకు ఆర్య అంతలా ఊగిపోతాడని ఆమె అస్సలు ఊహించలేదు. ఆర్య తన కోటును ఒక్కసారిగా సరిచేసుకున్నాడు. కొట్టిన చేతి వేళ్లను నెమ్మదిగా కదుపుతూ కింద పడి ఉన్న జోగినాథ్ వైపు నడుచుకుంటూ వచ్చాడు. అతని ముఖంలో ఇందాకటి రౌద్రం పోయి మళ్ళీ అదే భయంకరమైన నిశ్శబ్దం, గంభీరత్వం ఆవరించాయి. జోగినాథ్ షర్ట్ కలర్ని ఒక చేతితో గట్టిగా పట్టుకొని అతడిని పైకి లేపి గోడకి గట్టిగా బాదాడు. ఆర్య, రే, నా ఇల్లు, నా రూల్స్. ఆర్య గొంతు చాలా తక్కువ బేస్లో వినేవాడికి వెన్నులో వణికి పుట్టించేలా సాగింది. నా కొడుకు చూసుకోవడానికి వచ్చిన కేర్ టేకర్ గురించి నా ముందు నోరు జారితే ఈసారి దవడ కాదు, నీ ప్రాణమైపోతుంది. ఆర్య, నన్ను కొడతావారా? పోలీస్ స్టేషన్లో కేసు పెడతా. పరాయి వాడి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకొని నన్నే కొడతావా? జోగినాథ్ ఇంకా భయపడుతూనే గట్టిగా అరిచాడు. ఆర్య కఠినంగా నవ్వి జోగినాథ్ ముఖానికి ఇంకాస్త దగ్గరగా జరిగాడు. పోలీస్ స్టేషనా? వెళ్ళు. 3 ముళ్ళు వేసి పెళ్లి చేసుకున్న భార్యను, గుండె జబ్బుతో ఉన్న పసిబిడ్డను రోడ్డు మీద వదిలేసి తాగుడికి బానిసపై తిరుగుతున్న నీలాంటి వాడికి పోలీసులు ఎలా బుద్ధి చెప్తారో నాకు బాగా తెలుసు. పైగా అతిక్రమించి నా ఇంట్లో వచ్చి దూరి గొడవ చేసినందుకు నిన్ను ఇక్కడే పూర్తి చేసినా అడిగేవాడు లేడు అంటూ జోగినాథ్ను ఒక్క తోపు తోశాడు. వాడు కింద పడి తల తిరుగుతున్నట్టుగా చూస్తుండగా ఆర్య సెక్యూరిటీ గార్డుల వైపు తిరిగాడు. గార్డ్స్, వీడిని ఈ క్షణమే ఈ గేటు దాటించండి. మళ్ళీ నా పర్మిషన్ లేకుండా ఈ చుట్టుపక్కల కనిపిస్తే షూట్ చేయడానికి కూడా వెనకాడకండి అని చాలా కూల్గా, గంభీరంగా ఆర్డర్ వేశాడు. సెక్యూరిటీ గార్డులు వెంటనే జోగినాథ్ 2 చేతులు పట్టుకొని ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లారు. వాడు వెళ్తూ వెళ్తూ, మిమ్మల్ని వదలనురా, నిన్ను, ఆ ఆరాధ్యను రోడ్డుకి ఈడుస్తా అని ఆరుస్తూనే ఉన్నాడు. జోగినాథ్ వెళ్ళిన వైపు ఒక్క చూపు చూసి ఆర్య తన చేతి రుమాలుతో చేతిని తుడుచుకున్నాడు. ఆపై నెమ్మదిగా తలపెక్కెత్తి మెట్ల మీద ఉన్న భయంతో వణికిపోతూ నిలబడిన ఆరాధ్య వైపు చూశాడు. అతని చూపుల్లో నీ భర్తకు బుద్ధి చెప్పాననే గర్వం లేదు. ఆమె వైపు చూస్తూనే రూమ్లోకి వెళ్ళు ఆరాధ్య. బాలా ఒంటరిగా ఉన్నాడు.
అని ఖచ్చితమైన స్వరంతో చెప్పి ఆఫీస్ ఫైల్ అందుకొని మెయిన్ డోర్ దాటి బయటికి నడిచాడు ఆరాధ్య. గుండె వేగంగా కొట్టుకుంటుండగా కళ్ళల్లో నీళ్లతో పరిగిన రూమ్లోకి వచ్చేసింది. మంచం మీద నిద్రిస్తున్న కొడుకు బాల పక్కన కూర్చొని వాడి చిన్నారి చేతులను తన చేతుల్లోకి తీసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. కానీ అంతలోనే నిన్నటి నుండి ఒకటే ప్రశ్న మొదలైంది. ఆర్య అనాథ కాదా? మరి ఈ అరుస్తున్న ఆవిడ ఎవరు? అన్న మరుక్షణం ఒకవైపు జోగినాథ్ అన్న అసభ్యకరమైన మాటలు, వాడు ఎక్కడ తన కొడుకుని లాక్కెళ్ళిపోతాడనే భయం, ఇంకోవైపు తనను కాపాడటానికి జోగినాథ్ దవడ పగలగొట్టిన మరుక్షణమే తన వైపు చూసి నువ్వు కేవలం కేర్ టేకర్వి మాత్రమే అని గుర్తు చేసిన ఆర్య కఠినత్వం. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ఆరాధ్య మానసిక నరకాన్ని అనుభవించింది. నాన్న బాల, నీకోసమేరా ఈ అమ్మ ఇన్ని అవమానాలు భరిస్తుంది. నీకే లోటు రాకూడదని ఆర్య సార్ ఎదురుగా తలదించుకుని నిలబడుతుంది అని మనసులోనే అనుకుంటూ కొడుకు నుదుటిపై ముద్దు పెట్టుకుంది. మరోవైపు ఆఫీస్కి వెళ్తున్న లగ్జరీ కార్ బ్యాక్ సీట్లో ఆర్య కూర్చొని ఉన్నాడు. అతను చూపి కిటికీలోంచి బయట వేగంగా కదులుతున్న రోడ్డుపై ఉన్నాయి. ముఖంలో ఎప్పుడు ఉండే గంభీరత్వం అలాగే ఉన్న లోపల ఒక పెద్ద అగ్నిపర్వతం బద్దలు అవుతున్నట్టుగా ఉంది. జోగినాథ్ అన్న ప్రతి మాట అతని చెవుల్లో మారుమోగుతుంది. నా పెళ్ళం ముళ్ళు వేసి నా దాన్ని చేసుకున్నాను అన్న జోగినాథ్ మాటలు గుర్తుకొచ్చినప్పుడల్లా ఆర్య చేతులు కోపంతో బిగుసుకుంటున్నాయి. తన ప్రాణమైన ఆరాధ్యను ఆ రాక్షసుడు తాకాడనే నిజం ఆర్యను ఇన్నాళ్ళుగా లోపల ఎంత కసిగా మార్చిందో ఈరోజు వాడిని కొట్టినా కసి తీరలేదు. కారు సీట్లను వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. రాత్రి ఆరాధ్యతో గడిపిన క్షణాలు అతని కళ్ళ ముందు కదిలాడాయి. ఆమె స్పర్శ, ఆమె శ్వాస, తనను అతుక్కుపోయిన ఆమె చేతులు అన్నీ గుర్తొచ్చి ఆర్య మనసు విలవెల్లాడిపోయింది. నువ్వు కేవలం కేర్ టేకర్వే మాత్రమే అని ఆమెతో కఠినంగా చెప్పింది కేవలం తన ఈగో కోసమే అని అతనికి తెలుసు. కానీ జోగినాథ్ కంటిన ఆ మూడుముళ్ళ బంధాన్ని ఆర్య అంత తేలికగా జీర్ణించుకోలేకపోతున్నాడు. అదే సమయంలో ఆర్య ఫోన్ మోగింది. స్క్రీన్ మీద వంశీ అని పేరు కనిపిస్తుంది. ఆర్య ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. చెప్పు వంశీ అన్నాడు గంభీరంగా. ఫోన్ అవతలి వైపు నుంచి వంశీ గొంతు చాలా క్రూరంగా, కంగారుగా వినబడింది. ఆర్య, జోగినాథ్ గాడు మీ ఇంటికి వచ్చాడంట కదా. ఆరాధ్య ఇంట్లో ఉండే రంగయ్య గారి దగ్గరికి వెళ్ళి గొడవ చేశాడు. ఆరాధ్యకి ఫోన్ చేసి చెప్తే నీకు ఫోన్ చేశాను. మరి మా ఇంటిలో జరిగే వాటిని నాకు చెప్పలేదా? రే, నీకు చెప్పింది కానీ నేను ఎదురుగా ఉన్న నాకు ఆ విషయం చెప్పలేదు. రే ఆరాధ్య, నీకు భయపడి విషయం చెప్పి ఉండదురా. నువ్వు దాన్ని వెనకేసుకురాకు. వాడు ఊరికే వదిలే రకం కాదురా. వాడు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద, ఆరాధ్య మీద కంప్లైంట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు. నా పెళ్ళాన్ని ఆర్య బలవంతంగా ఇంట్లో బంధించేశాడు అని రచ్చ చేయబోతున్నాడు రా అని హెచ్చరించాడు. ఆర్య పెదవులపై ఒక క్రూరమైన నవ్వు మెరిసింది. ఫోన్ పెట్టుకున్న చేతిని ఇంకాస్త గట్టిగా బిగిస్తూ గంభీరమైన స్వరంతో, రాని వంశీ, వాడిని పోలీస్ స్టేషన్ మెట్లెక్కని. ఈ ఆర్య సామ్రాజ్యం ఏంటో, నా పవర్ ఏమిటో వాడికి ఇంకా పూర్తిగా తెలియలేదు. లీగల్గా ఆరాధ్య నా ఇంట్లో కేర్ టేకర్గా ఉండడానికి నేను ఆల్రెడీ బాండ్ పేపర్స్ రెడీ చేయించాను. వాడు నా జోలికి వస్తే వదిలేస్తానేమో, కానీ నా కొడుకు తల్లి అయిన ఆరాధ్య ఒక్క మాట అన్నా ఈసారి వాడికి పోలీస్ స్టేషనే కాదు, నేరుగా శ్మశానమే గమ్యస్థానం అవుతుంది. ఆర్య మాటలు విన్న వంశీకి మైండ్ దొబ్బింది. ఒక పక్క ఆరాధ్య అంటే ఇష్టం లేదంటున్నాడు, మరి పక్క నా కొడుకు తల్లి అంటున్నాడు. తనని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాలేదు. ఏదో మాట్లాడదాం అని అనుకునేలోపే ఆర్య వంశీ ఫోన్ కట్ చేసి కారులోనే లాయర్ కృష్ణమూర్తికి ఫోన్ చేశాడు. కృష్ణమూర్తి గారు, నేను చెప్పిన పేపర్స్ అన్నీ రెడీగా ఉన్నాయా? లీగల్గా వాడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా లాక్ చేయాలి అని గంభీరంగా ఆర్డర్ వేసి ఫోన్ పెట్టేశాడు. సాయంత్రం ఆర్య ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. హాల్లో ఆర్య తల్లిగారు ఆందోళనగా వచ్చారు. పచారులు చేస్తుంది. నాన్న ఆర్య అని నేరుగా వెళితే చేతిని అడ్డు పెట్టాడు. ఆర్య ఏంటి గంభీరంగా? అదేంటి నాన్న నేను అని అనబోతుంటే సొంత కన్న తల్లిలా ప్రవర్తించకండి. అది కాదు నాన్న, ఆ ఆరాధ్య అసలు మంచిది కాదు, దానికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అని ఏదో చెప్పబోతుంటే
వయసులో పెద్దవారు అయ్యారు. లేకపోతే మిమ్మల్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మా అమ్మ నాన్న చనిపోతే ఆ టైంలో ఎక్కడికి వెళ్ళావు? తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేసావు. అప్పుడు గుర్తుకు రాని నేను ఇప్పుడు ఇంత పెద్ద పొజిషన్లో ఉంటే వచ్చావు. మా అమ్మకి తోడబుట్టిన చెల్లెలు మాత్రమే. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలేపు నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఉంటే ఏం చేస్తానో నాకు తెలీదు అని చెప్పడంతో భయంగా అక్కడి నుండి జంప్ అయింది ఆవిడ. అది చూసిన ఆర్యలో ఈవిల్ స్మైల్. ఆర్య నేరుగా పైన తన రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ ఆరాధ్య బాలను ఊళ్ళో పడుకోబెట్టుకొని నెమ్మదిగా జోలపాడుతుంది. ఆర్య రాకను గమనించి ఆమె పాట ఆపేసి కంగారుగా లేచి నిలబడింది. ఆర్య తన బ్లేజర్ తీసి పక్కన పెట్టి జేబులోంచి ఒక లీగల్ ఫైల్ తీసి బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద విసిరేశాడు. ఆ శబ్దానికి ఆరాధ్య ఉలిక్కిపడింది. ఏంటిది? ఆరాధ్య గొంతులో వణుకు ఇంకా తగ్గలేదు. ఆర్య కోటు జేబులో చేతులు పెట్టుకొని ఆమె వైపు తీక్షణంగా చూస్తూ నిలబడ్డాడు. నువ్వు నా కొడుకుకి తల్లిగా ఉండాలి, అంతేకాని వేరే ఎవడో భార్యగా కాదు. వాడి ఆటలకు శాశ్వతంగా ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది. ఈ ఫైల్ ఓపెన్ చేయి అని గంభీరంగా ఆజ్ఞాపించాడు. ఆరాధ్య భయపడుతూనే ఆ ఫైల్ తెరిచి చూసింది. అందులో ఉన్న అక్షరాలు చూడగానే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. విడాకుల పత్రాలు, డివోర్స్ పేపర్స్. ఆర్య, ఇది ఆరాధ్య నోటు మాట రాలేదు. అవును, విడాకుల పత్రాలు. ఆర్య గొంతులో కఠినత్వం స్పష్టత వస్తున్నాయి. జోగినాథ్ నుండి నీకు విడాకులు కావాలి. వాడు నా ఇంటికి వచ్చే హక్కుల గురించి మాట్లాడకుండా ఉండాలంటే లీగల్గా నీకు వాడికి ఉన్న బంధం తెగిపోవాలి. ఆ జోగినాథ్ గాడికి డబ్బు ఆశ ఎక్కువ. వాడికి ఎంత కావాలంటే అంతే సెటిల్మెంట్ అమౌంట్ నేను ఇస్తాను. కానీ వాడు ఈ పేపర్ల మీద సంతకం పెట్టాలి. నువ్వు లీగల్గా వాడి భార్యవి కాదని ముద్ర పడాలి. ఆరాధ్య కళ్ళలోంచి నీళ్లు కారి ఆ పేపర్ల మీద పడ్డాయి. కానీ ఆర్య వాడు అంత సులభంగా విడాకులకు ఒప్పుకుంటాడా? డబ్బు తీసుకొని కూడా నన్ను బాలను వేధించడానికి చూస్తాడు. పైగా సమాజం గురించి మాట్లాడుకో ఆరాధ్య. ఆర్య ఒక్క అడుగు ముందుకు వేసి దగ్గరగా వచ్చాడు. అతని చూపులో రాత్రి చూసిన ఆ వేడి కసి మళ్ళీ లేలుగా కనిపించాయి. నీకు ఆ రాక్షసుడితో బంధం తెంచుకోవాలనుందా లేదా? వాడి పేరు నీ మడలో తాళిగా ఉన్నంతకాలం నువ్వు నా కళ్ళ ముందు వేరే వాడి భార్యగానే తిరుగుతుంటే నేను భరించలేకపోతున్నాను. నా కొడుకు క్షేమం కోసం, నీ ప్రశాంతత కోసం ఈ విడాకులు జరుగు తీరాలి. రేపు ఉదయమే నా లాయర్ వాడి దగ్గరికి వెళ్తున్నాడు. నువ్వు మానసికంగా సిద్ధంగా ఉండు అంతే తేల్చి చెప్పేశాడు. ఆరాధ్య విడాకుల పత్రాలను చేతిలో పట్టుకొని అలాగే ఉండిపోయింది. ఇన్నాళ్ళు జోగినాథ్ పెట్టిన టార్చర్కు శాశ్వత విముక్తి దొరుకుతుందనే ఆశ ఒకవైపు. కానీ ఈ విడాకులు తర్వాత ఆర్య కేవలం కేర్ ఉంచుతాడా అనే ప్రశ్న ఆమెని వేధించసాగింది. ఆర్య మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తి లేదన్నట్టుగా అంతే గంభీరంగా వెనక్కి తిరిగి నిలబడ్డాడు. మరుసటి రోజు ఉదయం ఆర్య లాయర్ కృష్ణమూర్తి గారు ఇద్దరు అసిస్టెంట్లను బాడీగార్డ్లను తీసుకుని వైజాగ్లో జోగినాథ్ ఉండే పాత రేకుల షెడ్ లాంటిది ఇంటి ముందు వెళ్ళారు. అప్పటికే జోగినాథ్ రాత్రి దెబ్బలతో నొప్పితో విలువలాడిపోతుంటే ఒంటి నిండా ఆల్కహాల్తో మంచం మీద ములుగుతూ పడుకుని ఉన్నాడు. లాయర్ కృష్ణమూర్తి లోపలికి అడుగుపెట్టి చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ టేబుల్ మీద పెట్టాడు. ఆ చొప్పటికి జోగినాథ్ కళ్ళు తెరిచి, ఎవడురా నువ్వు? నా ఇంట్లో పర్మిషన్ లేకుండా వస్తావా అని నోరు పారేసుకున్నాడు. నేను మిస్టర్ ఆర్య లాయర్ కృష్ణమూర్తిని, ఆయన గంభీరంగా చెప్పారు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకుంటున్నావు కదా, అక్కడికి వెళ్తే నీ పాత క్రిమినల్ రికార్డులు బయటకు తీసి నిన్నే లోపల వేయిస్తారు. అందుకే మా క్లయింట్ నీకు మంచి ఆఫర్ పంపించారు. లాయర్ కృష్ణమూర్తి ఆ విడాకుల పత్రాలను చూసి జోగినాథ్ ముందుకు విసిరాడు. దాంతోపాటు బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి డబ్బు చూపించారు. అందులో కట్టల కొద్ది నోటు, అక్షరాల 50 లక్షల రూపాయలు నగదుంది. ఆ డబ్బును చూడగానే జోగినాథ్ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. వాడి నోటి నుండి వస్తున్న లాలాజలాన్ని తుడుచుకుంటూ మంచం మీద నుండి లేచి నిలబడ్డాడు. ఇదిగో జోగినాథ్, ఆరాధ్యకు నువ్వు విడాకులు ఇవ్వాలి. ఈ
పేపర్స్ మీద సంతకం పెడితే ఈ 50 లక్షలు నీవే. లేదు నేను కోర్టుకు వెళ్తాను, రచ్చ చేస్తాను అంటే ఆర్య గారు నేను ఈ సిటీలోనే లేకుండా చేస్తారు. డిసైడ్ చేసుకో అని లాయర్ కరాఖండిగా చెప్పారు. జోగినాథ్ ఆ డబ్బులు కట్టల వైపు, ఆ తర్వాత విడాకుల పేపర్ల వైపు చూశాడు. వాడికి ఆరాధ్య మీద ప్రేమ లేదు. కేవలం పంతం, డబ్బు మీద ఆశ మాత్రమే ఉన్నాయి. 50 లక్షలు వస్తే తన జీవితం సెటిల్ అయిపోతుందని వాడు లీగల్గా ఆలోచించాడు. సరే, నాకు ఆరాధ్య వద్దు, ఈ డబ్బు నాకు వస్తే చాలు అంటూ పెన్ను తీసుకొని ఆ విడాకుల పత్రాల మీద గబగబా సంతకాలు చేసేశాడు. జోగినాథ్ ఆ డబ్బు బ్యాగ్ అందుకొని క్రూరంగా నవ్వాడు. లాయర్ కృష్ణమూర్తి వెంటనే ఆ పేపర్లను తీసుకొని ఆర్య ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్ క్యాబిన్లో ఆర్య సీట్లో వెనక్కి వాలి కూర్చొని ఉన్నాడు. లాయర్ ఆ పేపర్లు టేబుల్ మీద పెట్టగానే ఆర్య వాటిని చేతిలోకి తీసుకున్నాడు. జోగినాథ్ పెట్టిన సంతకాలను చూస్తుంటే ఆర్య ముఖంలో ఒక వింతైన గెలుపు నవ్వు కనిపించింది. ఇన్నాళ్ళు తన మనసుకు ములిలా గుచ్చిన ఆ జోగినాథ్ భార్య అనే ముద్ర ఈ రోజుతో లీగల్గా తుడిచిపెట్టుకుపోయింది. ఆర్య వెంటనే ఆ పేపర్లను తీసుకొని కారులో ఇంటికి బయలుదేరాడు. ఇంటికి రాగానే నేరుగా పైనున్న తన రూమ్లోకి వెళ్ళాడు. ఆరాధ్య బాలకు అన్నం తినిపిస్తూ ఉంది. ఆర్య అంత వేగంగా రూమ్లోకి వచ్చేసరికి ఆమె కంగారుగా లేచి నిలబడింది. ఆర్య ముందుకు వచ్చి ఆ విడాకుల పత్రాలను ఆమె చేతిలో పెట్టాడు. చూడు ఆరాధ్య, ఆ జోగినాథ్ గాడితో నీ బంధం ఈ రోజుతో లీగల్గా ముగిసిపోయింది. వాడు 50 లక్షలు తీసుకొని విడాకులు పేపర్ల మీద సంతకం చేసేశాడు. నువ్వు ఇప్పుడు వాడి భార్యవి కావు అన్నాడు ఆర్య. అతని గొంతులో గంభీరత్వంతో పాటు ఒక రకమైన ఉపశమనం వినిపించింది. ఆరాధ్య ఆ పేపర్లను చూసి జోగినాథ్ సంతకాలను నమ్మలేనట్లు తాకింది. ఈనాళ్ళు తన నరకాన్ని, వేదనకు ఒక ముగింపు దొరికిందని తెలిసి ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు దారులుగా కరిగాయి. మోకాళ్ళ మీద కింద కూలబడి ఆ పేపర్లను గుండెకి హత్తుకొని ఏడ్చేసింది. ఆర్య ఆమె వైపు తీక్షణంగా చూశాడు. ఆరాధ్య కన్నీళ్లతో ఆర్య కళ్ళల్లోకి చూసింది. ఆర్య, నేను ఇప్పుడు జోగినాథ్ భార్యని కాను. మరి నీకు నేనేమవుతాను? కేవలం కొడుకు కేర్ టేకర్గానే ఈ ఇంట్లో ఉండాలా అని తన మనసులో అసలు ప్రశ్న నేరుగా అడిగేసింది ఆరాధ్య. ఆర్య ముఖంలో మళ్ళీ ఆ పాత గంభీరత్వం లీలగా వచ్చింది. ఆమె నడుము చుట్టూ చేయి వేసి తన వైపుకు లాక్కుంటూ గంభీరమైన లోటోన్ వాయిస్ ఆమె పెదవులను తాకుతున్నట్టుగా గుసగుసలాడింది. లీగల్గా నువ్వు నా జోగినాథ్ భార్యవే కాకపోవచ్చు, కానీ ఆ ముద్ర పోయినంత మాత్రాన నన్ను వదిలేసి వేరే వాడి చేతిని పట్టుకుని నీ పాత తప్పు జరిగిపోదు. నా మనసు పడిన గాయం అంత తేలిగ్గా మానదు. ఆరాధ్య కళ్ళు మళ్ళీ చెమర్చాయి. ఆర్య ప్లీజ్ అంది దీనంగా. కానీ ఆర్య ఆమెకు వదలకుండా ఆమె ముఖానికి ఇంకాస్త దగ్గరగా జరిగాడు. అతని శ్వాసలు ఆమె పెదవులు వేడిని పుట్టిస్తున్నాయి. నువ్వు నా కొడుకు బాలాకి తల్లివి. ఆ బంధాన్ని ఎవరూ మార్చలేరు. నా రక్తాన్ని మోసిన ఈ శరీరం, నా ప్రేమను చవిచూసిన ఈ మనసు కేవలం నాది మాత్రమే. నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి. నా గుండెల్లో కసిని, అలాగే నన్ను మోసం చేసి అవమానించిన ప్రేమని రోజు అనుభవిస్తూనే ఉండాలి అంటూనే ఆర్య తన పెదవులను ఆరాధ్య ఎర్రటి పెదవులపై ఒక్కసారిగా అందుకున్నాడు. ఎంతలా అంటే ఆ పెదవులను కసి తిరిగిలా నలిగిపోయారా. లీగల్గా మీకు విముక్తి దొరికిందని ఒక విపరీతమైన ఆరాటంతో కూడిన తన నడుమును పట్టి దగ్గరికి లాగి ఆమె పెదవుల్ని మార్చి పిప్పి చేస్తున్నాడు. ఆరాధ్య ఒక్కసారిగా తనని తాను మర్చిపోయింది. చేతిలో ఉన్న విడాకుల పత్రాల కింద జారిపడ్డాయి. ఆమె 2 చేతులు ఆటోమేటిక్గా ఆర్య మెడ చుట్టూ బిగుసుకున్నాయి. ఈనాళ్ళు ఒక రాక్షసుడితో పరిగిన నరకం, భయం అన్నీ ఆర్య స్పర్శతో ఒక క్షణంలో కరిగిపోయాయి. ఆర్య తన నడుమును గట్టిగా ఒడిసి పట్టుకొని సోఫా వైపు నడిపిస్తుంటే ఆరాధ్య పూర్తిగా తన మైకంలో మునిగిపోయింది. బెడ్ మీద ఉన్న బాల ఇంకా నిద్రిస్తూనే ఉన్నాడు. ఒక పక్కకు సోఫాలో కూర్చోబెట్టి ఆమె వైపు ఒరిగిపోయాడు. తన బయటను తన ప్రయత్నం లేకుండానే పడేశాడు. తన షర్ట్ను రిమూవ్ చేసి తనలో కలిసిపోయాడు ఆర్య. ఆర్య ప్లీజ్ కొంచెం మెల్లగా అంటున్న తన ఉద్రిక్తతను తను ఆపుకోలేక బలంగా కలిశాడు.
కాసేపటి తర్వాత ఆర్య నెమ్మదిగా ఆమె నుండి విడివడి శ్వాస పీల్చుకుంటూ నిలబడ్డాడు. అతని ముఖంలో గంభీరత్వం మళ్ళీ స్థానం సంపాదించు శ్వాస పీల్చుకుంటూ నిలబడ్డాడు. అతని ముఖంలో గంభీరత్వం మళ్ళీ స్థానం సంపాదించుకుంది. కింద పడిన విడాకుల పేపర్లను తనే స్వయంగా చేతిలోకి తీసుకున్నాడు. నువ్వు ఇంట్లోనే ఉంటావు ఆరాధ్య, కానీ సమాజం ముందు మాత్రం బాల కేర్‌టేకర్‌గానే నీ గుర్తింపు ఉంటుంది. నువ్వు నా భార్య అనే స్థానాన్ని నువ్వు మళ్ళీ సంపాదించుకోవాలని ప్రయత్నం చేయకు. అలానే నా కళ్ళ ముందు నా కండిషన్స్‌లోనే నువ్వు బతకాలి అని అంత క్లియర్‌గా చెప్పి గది నుండి బయటకు నడిచాడు. ఆరాధ్య సోఫాపై కూర్చొని తన చెదిరిన జుట్టును చీరను సర్దుకుంటూ తన పెదవులపై ఇంకా మిగిలి ఉన్న ఆర్య స్పర్శను తాకి చూసుకుంది. ఆర్య పెట్టిన కండిషన్ కష్టంగా ఉన్న జోగినాథ్ నుండి నరకం నుండి లభించిన ఈ విముక్తి ఆమె కొత్త ఆశను ఇచ్చింది. మరుసటి రోజు ఉదయాన్నే ఎవరికి చెప్పకుండా ఆరాధ్య ఉన్న పాత ఇంటికి వెళ్ళాడు ఆర్య. ఎదురుగా ఉన్న రంగయ్యను చూసి సూర్యనారాయణ ఎక్కడ అని గంభీరంగా అడగడంతో భయంతోనే చేతులు చూపించాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడ ఉన్న ఒక రూమ్లోకి వెళ్ళడంతో రంగయ్య భయంతో ఆరాధ్యకి ఫోన్ చేసి చెప్పాడు. ఎవరో వచ్చారని చూస్తున్నా ఆయనకు ఆర్య కనిపించడంతో సంతోషం ఉప్పొంగిపోయింది ఆయనలో. ఖరీదైన సూట్లో ఉన్న అతడిని చూస్తూ నోరు మెదపలేక పోతున్నాడు. ఏంటి నేనేనా అని ఆశ్చర్యపోతున్నావా అని గంభీరంగా అనడంతో గుటకలు మింగుతూ తల ఊపాడు. నేను దారిలో వస్తూ కథ చదివాను. ఏంటో తెలుసా? అనగనగా ఒక ఊరు. ఆ ఊరికి పెద్ద సూర్యనారాయణ. ఆయనకు ఒక కూతురు, తన పేరు ఆరాధ్య. దానికి చిన్నప్పటి నుండి తండ్రి ప్రేమనే తెలీదు. కానీ కాలేజీకి వెళ్ళిన తను ఒక కుర్రాడిని ప్రేమించింది. అది వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. నా ప్రేమ కావాలో లేక తండ్రి ప్రేమ కావాలో అని చెప్పాడు ఆ మహానుభావుడు. పెళ్ళి అయితే తన తండ్రి నార్మల్గా మాట్లాడతాడు అనుకున్నా ఆరాధ్యకి అసలు విషయం తెలియదు కదా, తన తండ్రి ఎంత పచ్చి మోసగాడు అని. తన తండ్రి ప్రేమ పెళ్ళి అయితే చూపించేది కూతురు మీద కాదు, తన తల్లి ఆస్తి మీద అని అనడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు సూర్యనారాయణ. ఆ వెనుక ఉన్న రంగయ్యకు ఏంటి నాకు ఎలా తెలిసిందనా? నిజానికి నీ చిన్న కూతురిని ప్రేమని ఎరవేసి నిజాలు రప్పించాను. అందుకే నీ భార్య పారిజాతం అలానే ప్రియ అనుభవిస్తున్న అసలు ఆస్తులు బ్యాంకులో నువ్వు లోన్ తీసుకున్నట్టుగా క్రియేట్ చేశాను. ఇది అంతా ఎప్పుడు జరిగింది అని ఆలోచిస్తున్నావేమో. కష్టపడకు, నేనే చెబుతాను. ఆరాధ్య పెళ్లి జరుగుతుంది అని తెలిసి నేను అక్కడికి వచ్చాను. నన్ను మనుషులతో కొట్టించారు గుర్తుంది అని అనడంతో చిన్నగా తల ఊపాడు. ఆ రోజు రాత్రి ఫస్ట్ నైట్ రూమ్లో వెళ్తున్న జోగినాథాన్ని హత్య కేసులో ఇరికించి జైలుకు పంపిన వాడిని నేనే అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. పక్కా ప్లాన్తోనే నేను ఇది చేశానురా. ఆ రోజు రాత్రి నేను ప్రియాని కలిసి ప్రేమిస్తున్నట్టు చిన్న నాటకం ఆడాను. అంతే, అది మొత్తం చెప్పేసింది అని మంచంపై 2 చేతులు గట్టిగా ఆనించి, ఆ తర్వాత నేను లండన్ వెళ్ళిపోవడం వల్ల నాకు కొడుకు ఉన్నాడనే విషయమే తెలీదు అని సూర్యనారాయణ గారి ముఖానికి ఇంకా దగ్గరగా జరిగాడు. అతని కళ్ళల్లో ఇన్నాళ్ళు దాచుకున్న ఆవేదన, కసి ఒక్కసారిగా లావాలా బదులైపోయాయి. నీ అంతస్తు, నీ ఈగో చూసుకొని నువ్వు మురిసిపోయావే. మరి ఆరాధ్య చిన్నప్పటి నుంచి నుండి ఒక అనాథగా పెరిగింది. ఈరోజు నా ఇంట్లో ఒక జీతం లేని పని మనుషుల కేర్ టేకర్లా తలదించుకొని నిలబడిందంటే దీనికి కారణం నువ్వు. ఆర్య శ్వాస వేగంగా ఆడుతుంది. ఎందుకు ఇదంతా? కేవలం నీ మీద ఉన్న ప్రేమ కోసమే కదా. ఆర్య గొంతులో భయంకరమైన కసి ధ్వనించింది. ఆ రోజు నా ప్రేమ కంటే నీ తండ్రి ప్రేమ ఎక్కువని, తన తండ్రి ప్రాణాలు దక్కాలని కదా తను నన్ను వదిలేసింది. నీ మీద ఉన్న ఆ కూతురి ప్రేమను ఆసరాగా చేసుకొని నువ్వు తనని బెదిరించి ఆ జోగినాథ్ వైపు నెట్టేశావు. తను నీ ప్రేమ ఒక తండ్రిగా నిన్ను కాపాడుకోవడం కోసం నా ప్రేమని కసి తీరా చంపేసుకొని ఆ నరకుల్లోకి అడుగుపెట్టింది. ఆర్య కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిన ఆ గంభీర్యత్వాన్ని అసలు వదలలేదు. ఆయన సూర్యనారాయణ గారిని వేలుతో చూపిస్తూ, నువ్వు కన్న కూతురివి అని కూడా చూడకుండా నీ స్వార్థం కోసం, నీ అహంకారం కోసం తన తండ్రి ప్రేమ నువ్వు ఒక ఆయుధంగా మార్చి నా జీవితాన్ని ముక్కలు చేశావు. చివరికి ఏమైంది?
తను నీ ప్రేమ కోసం ఎదురు చూసి చూసి ఆ జోగినాథ్ చేతిలో నరకు అనుభవించి ఈరోజు తన ఆత్మగౌరవాన్ని కూడా వదిలేసి నా కాళ్ళ దగ్గరికి వచ్చింది. నువ్వు వేసిన ఒకే ఒక్క అహంకారపు నిర్ణయం వల్ల తను ఎంతలా తల్లడిల్లిపోయిందో చూసావా? ఈరోజు ఇలా మూగివాడిలా మంచాన పడి ఏం లాభం అంటూ ఆర్య తన మనసులోని ఆవేదన అంతటినీ కసిగా బయటకు కుక్కేశాడు. ఆ మాటలు వింటుంటే సూర్యనారాయణ గారి గుండె పగిలిపోయినంత పని అయింది. మాట్లాడలేక ఆర్య కాళ్ళు పట్టుకోవడానికి మంచం మీద నుండి కిందకు వాలిపోతూ కన్నీళ్లు కార్చారు. కానీ ఆర్య అంతే గంభీరంగా వెనక్కి జరిగి తన కోటును సర్దుకున్నాడు. నీ పశ్చాత్తాపం ఆరాధ్య కోల్పోయిన 3 ఏళ్ల జీవితాన్ని తిరిగి ఇవ్వలేదు అని కఠినంగా చెప్పి ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా గంభీరంగా నడుచుకుంటూ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఇంకా ఉంది. అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే ప్రణయవేదన సీజన్ 2 ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తాను. రేపటితో ఈ సీజన్ ఎండింగ్.